తమ్ముడు బాగేనా? బాగా నమస్కారం. నమస్తే తమ్ముడు. నిమ్మలంగురు ఏముందన్నా ఇక చూస్తున్నాం. చెప్పన్నా ఇట్లా వచ్చినా. ఏం లేదు తమ్ముడు, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఒకసారి కలిసిపోదామని వచ్చిన. ఆహా, ఈరోజు నైట్కి సెట్ అయినట్టే. సరే చెప్పన్నా. ఏం లేదు, లోకేష్ సర్పంచ్ నిలబడదాం అనుకుంటుండు, మీ సపోర్ట్ కావాలి. చెయ్యన్న, నిన్ను కాదని ఓడన్నా గెలిచేది. సర్పంచ్ నువ్వే. గెలిచినట్టే తీయన్నా. అదే గెలుస్తాడు, కానీ మీ సపోర్ట్ కూడా ఉంటే ఇంక ఈజీ గెలుస్తాడు. అట్లా ప్రచారంలో మీరు కూడా ఉండాలి. సరే అన్న. సరే అన్న మరి. సరేనా మరి, కలుస్తాం. ఓకేనా? కలుస్తాం. కూతురేమ్రా పిలుగురాలను నా అన్నా మందన్నా. మందేది తమ్ముడు, మంది కింద ఏం లేదు. మందు గిందులు ఏంటంటే మీరు గెలవరానా మరి? అరే ఇప్పుడే మావాడే గెలుస్తాడు అన్నావు కదా. సుక్క ముక్కలు ఏంది గెలుస్తారన్న, గెలవరు. అరే మీరు కూడా అంతేనా? మందు ఉంటేనే ఓట్లు. మందు ఉంటేనే ఓట్లు. మా వద్దురా మీతోని. తోటి ఆదిగా డొల్లా అంతా వద్దురా, అరే వద్దు మీరు. మీరు ఎవరు మందు పోయింది, ఎవర్రా ఓటేసాడు. మందు ముక్క ఏందిరా ఇది? హలో నవీన్, ఎక్కడా? చెప్పినగా ఇవాళ నామినేషన్ ఉంది, పోదామని. ఉందా ఇక్కడ పోచమ్మ చెట్టు దగ్గర ఉన్నా. మానసేదిరా మొన్న ఆల్రెడీ హింట్ ఇచ్చింది కదరా. ఏమని? వాళ్ళ ఇంట్లో వద్దంటారు అన్నది కదా మొన్ననే. పోయినా ఇంట్లో వాళ్ళు వద్దంటారు రానన్నది. మన వాళ్ళనే మార్చకుంటే ఊరోళ్ళని ఎట్లా మారుస్తాం రా మనం? ఇంకా మారాలంటే ముందు వాళ్ళు మనల్ని నమ్మాలరా. ఆ నమ్మకం తేవడమే ముందు మనం చేయాల్సిన పని. సరేలే, వదిలే. నవీన్ వస్తుండంట, నామినేషన్ వేయడానికి వెళ్దాం. వచ్చిందిగా మనోడు. నమస్తే నవీనా. నమస్తే.
నమస్తే పెద్ద. నమస్తే నమస్తే అయ్యా బాగానా? బాగానే. ఎవరయ్యా పాలకన పట్టుకొని ఇటు వచ్చినావు? గుర్తులు వచ్చినాయి. ఇగో మనకు పాలక్యాన్ గుర్తొచ్చింది. పాలకన వచ్చిందా బిడ్డ? ఏం కాదు, ఈ గుర్తు అదేనా? గెలుతాపో, బ్రహ్మాండం గెలుతాపో. నేను ఉన్నదే మన రైతుల కోసమే. మన రైతులందరూ ఒకటే నన్ను గెలిపియాలనే. మా కోసమా? మా కోసం ఏం చేసినవురా నువ్వు? ఏమైంది సప్పుడే? సరే తీ బిడ్డ, మనకే చేద్దాం. సరేనే మరి మర్చిపోకు, ఓటైతే మనకే వేయాలి. ఏమి మర్చిపోను. పెద్దవా ఒకదానివే కష్టపడుతున్నావు. ఏం చేయాలి బిడ్డ? మరి ఇంటికాడ ఎవరు లేరు. అయ్యో ఎవరు లేరా? నేను చేస్తా ఇటు. వాళ్ళందరూ ఎటు పంపించినావు మరి? అందరూ పనుల మీద పోయారు బిడ్డ. ఇక నేనన్నా నీకు చేసేది సహాయపడతా పట్టు. సరే కానీ మనకు పాలక్యాన్ గుర్తొచ్చింది పెద్దవా. నువ్వు తప్పకుండా మనకే వేయాలి మరి ఓటు. మర్చిపోదు మరి. పాలక్యాన్ గుర్తుకేయాలి. మనం రైతులు అందరం ఒకటే ఉండాలి. సరే మరి మళ్ళీ వస్తా. సరే బిడ్డ పోయిరా. మళ్ళొకసారి అనమ్మా. సర్పంచ్ మామయ్య. కింది కొంగరా. అక్క మనకు పీకా గుర్తు వచ్చింది. 1వ నెంబర్ పీకా గుర్తు మీద ఓటేయాలి మనం. సరే వేస్తాను. ఏంది మామ నా చేనిచ్చిన మామకి గెలిచినాక ఉందాం తీరా ఇంకోటి. అన్నా మనకు పీకా గుర్తు వచ్చిందన్నా. 1వ నెంబర్ మీద మనకేస్తా పోరా. మనోనివేనా మర్చిపోకుండా చెప్తా. మనకు పాలక్యాన్ గుర్తొచ్చింది. ఎలక్షన్లో మనకే మర్చిపోదు మరి. పోతున్నాం కష్టం వేయాలి. అరే అక్కడ మూటమేస్తుండు, వెళ్ళి కలుద్దాం. మన లెక్కనే ఆలోచిస్తాడు ఆయన కూడా. కానీ మన శేఖర్ మావతో నామినేషన్ పోయింది కదా. ఆయన ఇంటి దగ్గర ఉంటే బయట నిలబడితే తీసుకొని వెళ్ళిరంట. అవునా? మాట్లాడి చూద్దాం ఒకసారి. హాయ్ మహేష్. హాయ్ హాయ్. తెలుసుగా మహేష్, మొన్న నామినేషన్ వేసిన నాకు ఉంగరం గుర్తొచ్చింది. అవునా? నీ ఓటు అడగడానికి వచ్చిన. అడుగుతున్నావు కానీ లోకేష్, మీకే ఎందుకు వేయాలి ఓటు? ఎందుకంటే నేను గెలిస్తే ఊరికి మంచి చేయాలనే థాట్తో ఉన్నా కాబట్టి. మేము మిగతా వాళ్ళలా మందు పోసి డబ్బులు ఇచ్చి మీ ఓట్లు కొనాలనుకుంటలేం కాబట్టి. కులాల ముచ్చట్లు తీసి నీది నాది ఒకటే కులం, మనం మనం ఒకటి అంటూ కుల రాజకీయాలు చేస్తలేను కాబట్టి. యాక్చువల్గా ఇప్పుడు నువ్వు చెప్పిందంతా ఊళ్ళో నిజంగానే జరుగుతుంది. వాళ్ళు వచ్చి నన్ను అడిగారు ఓటేయమని. వాళ్ళు చెప్పిన డైరెక్ట్గా నేను ఓటేయనని. వాళ్ళకి ఏనన్నావని మాకే ఏమంటలేం మహేష్. కాకపోతే మంచి చేయాలని వచ్చినాం. ఒక్కసారి ఆలోచించు. నీ ఓటు వేస్ట్ చేసుకోకుండా మంచి కోసం చూడు. ఒక్కసారి కంపేర్ చేసుకో మహేష్ అందరితో. ఎవరు పర్ఫెక్ట్ అనిపిస్తే, ఊరికి ఎవరు మంచిగా చేస్తారు అని నీకు అనిపిస్తే ఒక్కసారి ఆలోచించి ఓటేయి సార్. సర్లే, మీరు చెప్పినట్టు ఆలోచించుకొని ఓటేస్తాం. సరే మహేష్, ఆలోచించుకో, మంచిగా ఉంటాం మరి. ఓకేనా మహేష్? ఒక్కసారి ఆలోచించు. మార్పు కోసం వెయ్యాలి సార్ నువ్వు. లేడు డాడీ ఆలేరు పోయిండు. స్కూల్ పోలేదు సండే. ఎన్నో క్లాసు? 5th క్లాస్. 5th గేమ్స్ ఆడతలేవురా? మమ్మీ ఫోన్ ఇస్తలేదు. ఫోన్ లో కాదురా, గ్రౌండ్ లో గేమ్.
మీ నాన్న అంటే గేమ్స్ నాకు చెప్తుండు. చూస్తున్నారు కదా తమ్ముడు, ఒకడేమో ఎకరం భూమి అమ్మినా అని చెప్పి అడ్డగోలుగా దాపిస్తుండు, అన్నదానాలు చేపిస్తుండు. ఇంకొక ఆయన ఏమో కులమందరినీ మీటింగ్లు పెట్టి అది చేస్తుండు. కాబట్టి మామ నీ గురించే మామ చెప్పేది. నువ్వు చెప్తున్నాం వాళ్ళకు రే నా గురించి ఇంకోసారి చెప్తే నీ పని అవుతుందిరా రే. ఏమనుకున్నావు తెల్లబట్టలతో ఎమ్మెల్యే అయిపోయి అనుకున్నావు నువ్వు? అరే మీరు ఇలాంటి రౌడీ చేష్టాలు చేస్తున్నారా? నేను వచ్చిన చూస్తారా ఒక్కొక్క సంగతి. బొస్తలతో నిండిపోవాలి పోయి ఊరంతా. ఏదాం అరే రాజు, పోస్టర్ లేచి రమ్మని. ఆ రాజశేఖర్ కు ఆ లోకేష్ గారికి ఏదో గొడవ జరిగిందట గారా నిన్న ప్రచారంలా. అవునా, నిన్న లోకేష్ ప్రచారం చేస్తుంటే రాజశేఖరులు పోయి కొట్టిరంట. శేఖర్ మనకు తగ్గ పోటీని బిడ్డ వాడిని ఏందో చూసుకోవాలి మనం. ఉరకని కాక చూసుకుందాం గట్టిగా చూసుకుందాం. సరే గాని ఊళ్ళో వాళ్ళ లెక్క ఎక్కడ చిల్లర పనులు చేయకండి. మనం ఏం చేసినా కూడా సైలెంట్ గా ఉండాలి, అర్థమైందా? సరే సరే అన్న. అన్నా మనకు సర్పంచ్ ఎలక్షన్లలో వాళ్ళకే అని గుర్తొచ్చింది. నువ్వైతే మనకే ఓటేయాలి మరి. వేస్తా గానీ ఏమి ఇస్తావు నాకు? నేనేమిస్తానే, కాకపోతే నాతో 2 వీడియోలలో ఉంది తిను కూడా. ఎందుకు అయ్యా, నాకు కూడా ఏమైనా రోగం వచ్చింది అని చెప్తావురా? అందరికదే చెప్తావానే, నీకు వేరే చూద్దాం తీ. ఫస్ట్ నీ దగ్గరకు వచ్చిన మరి ప్రచారానికి. సరే నీకే వేస్తా తీరా ఓటు. మర్చిపోకు మరి. సరే మనకే వేయాలి. ఓకే మరి. ఓకే. నమస్తే మామా. నమస్తే మామా మనకు ఉంగరం గుర్తు వచ్చింది. ఓకే మామ వేద్దాం. ఓకే మామ మర్చిపోకు ఉంగరం గుర్తు వేద్దాం. కృష్ణ బయటనే ఉన్నాయిందన్న, లోపలికి రా. ఈయనే కూర్చున్నా తమ్మి. మనం సర్పంచ్ బరిలో దిగిన ముచ్చట నీకు తెలిసిందే కదా అన్న. గుర్తులు వచ్చినాయి. మనది గొడ్డలు గుర్తు. గుడ్డలా? తర్వాత ఏమన్నా అటు ఇటు అయితే అవసరం వస్తుంది కానీ. నువ్వైతే గుర్తు పెట్టుకోదామి అన్న ఇంటోళ్ళకి కూడా చెప్పు, తర్వాత నేను నిన్ను గుర్తు పెట్టుకుంటా గాని. సరే కృష్ణ, నిన్ను కదా నేను ఫోన్ చేస్తాను. సరే స్వామి, వస్తా మరి. కృష్ణండి గొడ్డలు గుర్తు ఓటేయాలి. మామా ఉన్నావే? తినే మామ మా లోజర్ సర్పంచ్ నిలబడ్డాడు. వానికి ఉంగరం గుర్తొచ్చింది. ఎటు పెట్టి ఎవ్వరికి మాట్లాడదు. జర మన లోజ్యాన్ని గెలిపించే ప్రయత్నం లేదు. ఒక్కసారి వాడు ఇంకేటాడు. అందరి లెక్క మందు ఆపిస్తా
విద్యను శాసించుస్తూ ఉంటాను. డబ్బులు పెట్టకుండా వాడు ఏదో సమాజానికి సేవ చేద్దామని నిలబడ్డాడు. ఇది ఒక్కటైతే మీరు ఒక్కసారి ఆలోచించి అమూల్యమైన తప్పకుండా వెళ్దాం. మనలకు మన చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. ఓకేనా? ఓకే, ఖచ్చితంగా. అన్నా. నమస్తే గణేశనా. నమస్తే. అన్న ఇప్పుడు మన లోక్గారు సర్పంచ్ మీద పడ్డారు కదా, ఉంగరం గుర్తు వచ్చింది మనోనికి. జర ఓటు అయితే ఉంగరం గుర్తుకే, ఇక మన ఏదైనా అందరితో చెప్పు. 3వ నెంబర్ మీద ఖచ్చితంగా నీ అమూల్యమైన ఓటు వేసి కానీ ఎటువంటి గెలిపించే ప్రయత్నం చెయ్యి నువ్వు. మళ్ళీ నీకు వచ్చిన వాళ్ళకి కూడా జర చెప్పు. వాళ్ళు మందులు ఆపిస్తారు, ఇల్లు కట్టిస్తారు, అవన్నీ గెలిచేదాకానే చెప్తారు. జర నీ వంతు సహాయం అయితే సరే నాన్న, జర మర్చిపోకు, అందరు మర్చిపోకు. సరే అన్న. పోటీ చేస్తున్నా. ఇప్పుడు 3వ నెంబరు ఉంగరం గుర్తొచ్చింది, ఓటేయాలి. సరే నా పెద్దమ్మ, ఉంగరం గుర్తు 3 నెంబర్ లైన్ లా మళ్ళీ మర్చిపోయావు. 3వ నెంబర్ కృష్ణ అన్నది గొడ్డల గుర్తు వచ్చింది. గొడ్డల గుర్తుగా ఓటేయాలి. సరేనా? సరేనాక సుదర్శన్ స్వామి ఏమైంది తమ్మి? మొన్న మళ్ళా కూసురట పంచాయి తెగలే. ఏదైతుందన్న పంచాయతీ వాళ్ళు ఏడదేవనిస్తారన్నా. నేను ఎలక్షన్ బిజీలు ఉన్నాను, మొత్తం నిన్ను ఆగమాగం చేస్తున్నట్టు కదా తమ్మి. అవునన్నా. నేనైతే గెలవని తమ్మి, నువ్వేం పికర్ పెట్టుకో, నీ పంచా వెంటనే ఓడగొడదాం. సుదర్శన్ మావాడు గెలవకపోతే నీ భూమి అంటే నీ పంచాయతీ. ఏ ఊకో కాక, మనం గెలిస్తే ఎట్లుంటుందో గెలవకపోతే ఎట్లుంటుందో సుదర్శన్కి తెలియదా? ఏమంటావు సుదర్శన్? నువ్వే గెలవాలన్నా, గెలిచినాక పంచాయతీ చెప్పు. ఓటు నువ్వేసుడే కాదు తమ్మి, ఒక 10 మందితో నేర్పియాలి. అర్థమైందా? మనది గొడ్డలు గుర్తు. సరే అన్న, వస్తాం మరి. రైట్ అన్న. ఓకే. మాట్లాడి రవాన్తోని ఏ మనం చెప్పడానికి ఎట్లినారా వాడు చెప్పాను, ఫోన్ చేయమని చెప్పాను. అన్నలోకి ఏమన్నా ఏ సురి ఇట్రా, ఈ 10,000 తీసుకో, ఖర్చులో కొంచెం. మందు తాగుతుంటే కిక్కు మీద కిక్ ఎక్కుతుంది, దాని మీదకి గుండె జల్జల్లు అంటుంది. అందుకే గుండె జల్లు మన్నాదిరు మన్నాదిరు. రాజు నువ్వు కూడా వాడవు. దంతవే మేనత్త కూతురా, ఒడ్లు దంతవే నా గుండెల దర్రా. దంచు దంచు బాగా దంచు, పోటు మీద పోటు వేయి, పోత వయసు లేతవాడని. దంచు దంచు బాగా దంచు, దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచవే నా గుండెల దర్రా. దంచు దంచు బాగా దంచు, పోటు మీద పోటు వేయి, పోత వయసు లేచిపోని. దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. రాజు, నువ్వు నొల్లేందంట కదా ఈరోజు? అవునంటారా? మన రాజశేఖరులు లోకేష్లు ప్రచారం చేసుకుంటే నొల్లు పెట్టుకున్నాడ. అవునారా? నొల్ల మనమో చేద్దాం వల్ల. ఏ బాబు, అలాంటి గొడవల మనకు వద్దు. అవును రా, ఇలా కృష్ణ ఇట్లా చెప్పిండు, అలాంటి గొడవలోకి పోవద్దని చెప్పిందా? అవునారా? అట్లా చెప్పిండా? సరే కానీ మనకెందుకు కానీ, అందుకే పడనుకోండి. మందు బాబులం మనం, మందు బాబులం, తాగినాక ఊగదానికి మందు బాబులం. మందు బాబులం తాగినాక ఊగుదాము, మందు బాబులం మందు బాబులం. ఓట్లు వచ్చినాయి, సీక గుర్తు ఓట పెట్టి కూతాము. పక్క మనమే గెలుస్తున్నాం.
ఫస్ట్ మీ అందరికి థ్యాంక్స్. అయితే ఫస్ట్ మీ అందరిని ఒక్కొక్కరిని కలుద్దాం అనుకున్నాం, కాకపోతే మీ అందరూ ఒకటేలాగా ఆలోచిస్తారని మీ అందరిని నిన్నే గ్యాదర్ చేసినాం. మనోడు లోకేష్ ఇప్పుడు ఆయన ఎందుకు సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకుంటున్నా చెప్తాడు. మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు, మీరు ఊర్లో ప్రతిరోజు చూస్తూనే ఉర్రు. ఇవాళ మీకు మందు పోపించినోడు రేపు గెలిచినాక మీకు ఛాయ్ కూడా దాపియాడు. ఇవాళ ఊ అంటే ఉరికొచ్చినోడు రేపు మీకు హాస్పిటల్ నుండి చావు బతుకుల మధ్యలో ఉన్నా సరే ఖచ్చితంగా గెలిచినాక రాడు. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీ దగ్గరనే వడ్డీతో సహా వసూలు చేస్తాడు. ఇలా తాపిస్తుండు తినిపిస్తుండు అనేసి ఆయన కోటిద్దాం అనుకుంటురేమో. ఎకరం భూమి అమ్ముకుండు అనేసి సింపతితోనే ఇస్తే ఇక్కడ కాదు. ఇవాళ ఎకరం అమ్ముకున్నాడు రేపు గెలిచినాక 2 ఎకరాలు కొందామనే చూస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయండి. గుర్తుకే